జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జనరల్ మేనేజర్ సూర్యనారాయణ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలకు ప్రారంభించారు. ఏరియాలోని సింగరేణి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్మికులు అధికారులకు జీఎం సూర్యనారాయణ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వివిధ గనుల్లో ఉత్తమ సేవలందించిన కార్మికులను ఘనంగా సన్మానించారు. వివిధ పాఠశాలలకు విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నారు. సింగరేణి సంస్థ 130 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన సంస్థ. ఈ సంస్థ ఆవిర్భవించిన దినోత్సవాన్ని మనము ఖచ్చితంగా ఒక వేడుకగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చాలా మంది ప్రత్యక్షంగా చూస్తుంటారు, కొంతమంది వినుంటారు. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ, అంటే గత పరిస్థితులు ఎలా ఉండేటి, ప్రస్తుతం మన సంస్థ ఏ విధంగా ఉన్నదన్నది చాలా మంది చూస్తూ వస్తున్నారు, అలాగే కొంతమంది వింటుంటారు. సో అటువంటి సంస్థలో మనం పనిచేయడం అన్నది మనకి గర్వకారణం. ఎందుకంటే చాలా మంది ఇక్కడ మనం ప్రత్యేకించి సింగరేణి ప్రాంత వాసులము. సింగరేణి పరిశ్రమ అన్నది మన తెలంగాణలోనే అతిపెద్ద పరిశ్రమ, అలాగే దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన బొగ్గు ఉత్పత్తి చేసే సంస్థ. అటువంటి సంస్థకి మన దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్నది. అందులో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా మంచి గుర్తింపు ఉన్నది. సో అందుకు కానీ మనం సింగరేణి సంస్థలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీల్ కావాలి. అలాగే మనము ఈ సంస్థలో తరతరాలుగా పనిచేస్తున్నాం. అంటే నాకు సంబంధించి నేను 3వ తరం. నేను పుట్టింది కూడా సింగరేణి క్వార్టర్లోనే, ఇప్పటికి కూడా సింగరేణి క్వార్టర్లోనే నేను నివసిస్తున్నాను. సింగరేణి సంస్థ 130 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన సంస్థ. పల్నాడు జిల్లా నర్సరావుపేట ఇండియన్ రెడ్